ఈ రోజు నేను మీకోసం ఒక ఎక్స్ట్రాడినరీ రియల్ లైఫ్ బేస్డ్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్కడి జీవితంలో ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మనల్ని ఎటు తీసుకెళ్తే మనం అటు వెళ్ళిపోతాము. ఆ తర్వాత మన జీవితం ఏమవుతుందో కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఈ సినిమా. అందులోని ఫ్రెండ్స్ అంటే ఆలీలని కాదు, మనం కూడా వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతాం కదా, ఆడికి మనం కొన్ని సజెషన్లు ఇస్తాం కదా. సో దానివల్ల ఒకటి జీవితం ఎలా టర్న్ అవుతుంది అనేది ఈ సినిమా. నిజం చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే ది బాస్కెట్బాల్ డైరీస్. అందులోను ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే డికాప్రియో యాక్టింగ్ అన్నమాట. మామూలుగా చేయలేదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళేకొని ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక హై స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు అనమాట. అందులోను హీరోకి నాన్న లేడు, కేవలం వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఇదిలా ఉంటే హీరో ఏంటంటే హై స్కూల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్ హీరోని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఎందుకంటే మనోడు చేసే దోల్పనులు అలా ఉంటాయి. అందులోనూ ప్రిన్సిపల్ కి ఏంటంటే హీరో అంటే అస్సలు నచ్చడు. మరి ముఖ్యంగా హీరో కూడా ప్రిన్సిపల్ అంటే అస్సలు నచ్చడు. ఇంకో విషయం ఏంటంటే హీరోకి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారనమాట. వాళ్ళు ఆ తర్వాత హీరో కలిసి చేసే దోల పనులు మామూలుగా ఉండవు. వీళ్ళ నలుగురు కలిసి సెలవులు వస్తే చేసే పనులు భయంకరంగా ఉంటాయి. అందులోనూ వీళ్ళ నలుగురికి ఏంటంటే మందు తాగాలని చెప్పేసి కోరుకుంటుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా మందు తాగి ఇంటికి వెళ్ళిపోతే తల్లిదండ్రులు పట్టుకుని పిచ్చగొట్టుడు కొడతారు కదా. అందుకని హీరో ఆ తర్వాత హీరోల ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒక మందు బాటిల్ కొనుక్కొని దాన్ని కచ్చిప్ మీద పోసుకొని ముక్కు దగ్గర పెట్టుకుని బాగా వాసన పీలుస్తూ ఉంటారు. అందులోనూ ఒకడైతే కొంచెం మంది ఎక్కువైపోయి ఆ వాసన తట్టుకోలేక వామిటింగ్ కూడా చేసుకుంటాడు. అందులోనూ రోడ్డు మీద వెళ్ళి అతని మీద చేసుకుంటాడు అనమాట. కొంచెం పైన ఉంటారు బ్రిడ్జ్ మీద. అక్కడ నుంచి వామిటింగ్ చేసుకుంటే మిగతా వాళ్ళు భయపడాలి కదా, అలా భయపడకుండా మిగిలిన వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది వీళ్ళు మామూలు దోలగాలు కాదు. అందులోనూ హీరో ఏంటంటే ఒక భయంకరమైన బాస్కెట్ బాల్ ప్లేయర్ అనమాట. మామూలుగా అడ్డు కట్ చేస్తే మరుసటి రోజు కూడా స్కూల్లో ఒక పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. అందులోనూ వేరే టీం మీద అనమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే ఒక బాస్కెట్ బాల్ తీసుకొని దాని మీద అందరి సైన్లు తీసుకుంటాడు. అంతేకాకుండా కోచ్ వచ్చి ఏమంటాడంటే ఒరే మనం తప్పకుండా గెలవాలరా, ఇది స్కూల్ పరువు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సార్ మీరు ఎందుకు కంగారు పడతారు, నేను ఉన్నాను కదా అని చెప్పేసి వెళ్లి బాస్కెట్ బాల్ మ్యాచ్ లో ఎరగదీసి అవతలు పడేస్తాడు. దాంతో కోచ్ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటాడు అనమాట. తానేం చేస్తాడంటే ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చేసి లాకర్లు అన్ని దాచిపెట్టుకుంటారు కదా, ఆ లాకర్ ఓపెన్ చేసి అందులో డబ్బులు దొబ్బేస్తాడు. అంతేకాకుండా ఇలా దొబ్బేసిన డబ్బుతోనే వాళ్ళు ఎప్పుడు మంత్ అవుతూ ఉంటారు. అది వేరే సంగతి అనుకోండి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో మ్యాచ్ ని గెలిపిస్తాడు. ఇంకేముంది, హీరో హ్యాపీ, ఆ తర్వాత కోచ్ హ్యాపీ. మరీ ముఖ్యంగా వీళ్ళు దొంగతనం చేసిన డబ్బులతో వెళ్లి ప్రశాంతంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి ఆపోజిట్ టీం వచ్చేసి మీరు మా డబ్బులు దొంగతనం చేశారు, ఆ విషయం మాకు తెలుసు, మా ఊడు ఒకటి చూశాడు, కానీ ఆ డబ్బుల పైన నాకు బాధ లేదు, కానీ మా నాన్నగారు నాకు గిఫ్ట్ గా ఇచ్చిన ఉంగరం పోయింది, దయచేసి ఇవ్వండి అని చెప్పేసి అంటంతో ఏ ఉంగరం అని చెప్పేసి యాక్టింగ్ చేస్తూ ఉంటారు. దాంతో ఆపోజిట్ అతను కోపం వచ్చేసి కొడతాడు. ఓ పెద్ద గొడవే జరిగిపోతుంది అనమాట. కాకపోతే హీరో వాళ్ళు మాత్రం వాళ్ళని పిచ్చగొట్టుడు కొడతారు. కానీ అందులో ఒకడు ఏం చేస్తారంటే వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొస్తాడు. ఇది చూసిన తర్వాత హీరోకి హీరోల ఫ్రెండ్స్ కి భయం వేసి అక్కడి నుంచి పారిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక హాస్పిటల్కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను బెడ్ మీద ఉంటాడు. అతనికి తను సంతకాలు చేసుకొని తీసుకొచ్చిన బాస్కెట్ బాల్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. బేసికల్ గా హీరోకి బాస్కెట్ బాల్ నేర్పించింది ఇతనే. అందులోనూ హీరో వల్ల సీనియర్ అనమాట. కాకపోతే ఇతనికి ఏంటంటే లూకిమియా అని చెప్పేసి ఒక రోగం రావడం వల్ల తాను ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అందులోనూ హీరోని అప్పుడప్పుడు వచ్చేసి తన సీనియర్ ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీనియర్ తో చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు. అందులోనూ హీరో ఏం చేస్తాడంటే తన సీనియర్ ని తీసుకొని నీకో సర్ప్రైజ్ అని చెప్పేసి బయటికి తీసుకెళ్తాడు. సీనియర్ కూడా అర్థం కాదు వీడు ఎక్కడికి తీసుకెళ్తాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో తన సీనియర్ తీసుకెళ్లిన ప్లేస్ ఏదో కాదు, అది ఒక వేశ్య గృహం అనమాట. అక్కడ తీసుకెళ్లి ఒక అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి ఏంటంటే సీనియర్ ముందు డాన్స్ చేస్తూ ఉంటుంది. కాకపోతే సీనియర్ కోపం వస్తుంది అనమాట. దయచేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి హాస్పిటల్ తీసుకొస్తాడు. అందులోనూ హీరోతో సీనియర్ ఏమంటాడంటే చూడు నేను ఒక ఫ్రెండ్ లా కాదు బ్రదర్ లా చూస్తున్నాను, దయచేసి నన్ను అలాంటి ప్లేసులు తీసుకెళ్లొద్దని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో హీరో కూడా బాధపడి ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే బాస్కెట్ బాల్ కోర్ట్ లో కూర్చొని తన డైరీని రాసుకుంటూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఎప్పుడు చూసినా సరే డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది అనమాట. అందుకని ఈ సినిమాకి ది బాస్కెట్ బాల్ డైరీస్ అని పేరు కూడా పెట్టారు. అలా రాసుకునేటప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, లోకల్ గా ఉండే పోలీస్ ఆఫీసర్. ఆయన హీరో దగ్గరకు వచ్చి నువ్వు ఏదో పెద్ద బాస్కెట్ బాల్ ప్లేయర్ అంట కదా, చాలా మంది చెప్పుకుంటున్నారు, నాతో ఆడని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆయనతో బాస్కెట్ బాల్ ఆడతాడు. ఆయన కన్నా చాలా బాగా ఆడతాడు అనమాట. దాంతో ఆయన ఇంప్రెస్ అయిపోతాడు, నువ్వేంటి ఇంత అద్భుతంగా ఆడుతున్నావు అని చెప్పేసి. ఆ తర్వాత అప్పుడప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి కలిసి అలా బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి అరే సాయంత్రం నేను ప్లేస్కి వెళ్తున్నా, నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారనమాట. అది వాళ్ళ ఇల్లే. అందులోనూ వాళ్ళిద్దరు వేసే వృత్తిని నమ్ముకొని ఉంటారు. సో బేసికల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
మరోవైపు మన కథలో హీరో ఏంటంటే పక్కన కూర్చొని అమ్మాయి సర్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మనోడు ఏంటంటే సైలెంట్ గా ఉంటాడు అనమాట. నాకు ఇలాంటి నచ్చు అని చెప్పి అంటాడు. అందులోనూ హీరోకి ఏంటంటే మందు సిగరెట్ అలవాటు ఉంది కానీ మత్తు పదార్థం అలవాట్లేదు అనమాట. దాంతో పక్కన ఉన్న అమ్మాయి ఉంటుందంటే పోనీ ఇదన్నా టేస్ట్ చేసి చాలా బాగుంటుందని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ముక్కులు పెట్టుకొని టేస్ట్ చేస్తాడు. హీరోకి విపరీతంగా నచ్చేస్తుంది. ఇంకేముంది రాత్రంతా అక్కడే కూర్చొని డైరీ రాసుకుంటూ ఉంటాడు. మరో పక్క దాన్ని ముక్కులు పెట్టుకొని తీసుకుంటూ ఉంటాడు. ఇలాగ నైట్ అంతా గడిచిపోతుంది అనమాట. మరుసటి రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీరోకి ఆ జ్ఞాపకాలే వస్తూ ఉంటాయి. కాకపోతే సడన్ గా తనకు విషయం తెలుస్తుంది. దాంతో తాను పరిగెట్టుకుంటూ చర్చికి వెళ్తాడు అనమాట. వెళ్ళి చూస్తే తన సీనియర్ ప్లేయర్ అంటే హాస్పిటల్లో ఉన్నాడు కదా అతను చనిపోతాడు అనమాట. అతను ఫ్యూనరల్ కి వెళ్ళి హీరో ఎంతగానో బాధపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరో ఏంటంటే ఇంట్లోనే మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత వాళ్ళమ్మ షాక్ అయిపోతుంది అనమాట. ఒరే నువ్వేంట్రా ఎంత పాడైపోయావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే దీనివల్ల ఏం కాదమ్మా నీకు తెలియదు ఊరుకు అని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోనూ హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మత్తు పదార్థాలు కొనాలంటే డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు ఎవడిస్తాడు? దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద వెళ్లి ఒంటరిగా వెళ్లే ముసలి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు దొంగతనం చేస్తారు. అందులోనూ కొంతమందిని కొట్టి మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ మత్తు పదార్థాలు కొని వాటిని వాడుతూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి కొంచెం గిల్టీ అనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే చర్చికి వెళ్ళిపోయి ఎంతగానో బాధపడతాడు. తనని క్షమించమని వేడుకుంటాడు. అయినా సరే హీరో ఏంటంటే అన్నిట్లో నుంచి బయటపడతాడు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకుంటాడు. కానీ ఆ మత్తు పదార్థం తీసుకుని ఆ అడిక్షన్ నుంచి బయటపడలేకపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్లో ఏంటంటే బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంటుంది అనమాట. మ్యాచ్ ముందు కూడా మనోడు బాత్రూమ్ లోకి వచ్చి మత్తు పదార్థం తీసుకుంటూ ఉంటాడు. సడన్ గా అక్కడికి కోచ్ వచ్చి చూస్తాడు అనమాట. చూసిన తర్వాత అర్థమైపోతుంది మనోడికి. కాకపోతే కోచ్ ఏంటంటే కొంచెం గే అనమాట. అందులోనూ హీరో అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. దాంతో మనోడు ఏం చేస్తాడంటే హీరోకి డబ్బులు ఇచ్చి నువ్వేం కంగారు పడుకో నీకు నేనున్నానని చెప్పేసి హీరో మీద చేయేస్తాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇటు తేడాగడని చెప్పేసి వెంటనే తనని బలంగా ముక్కు మీద కొట్టి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళలేదనుకో నీ గురించి అందరూ చెప్తా స్కూల్ అని చెప్పేసి బెదిరిస్తాడు. దాంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఇంకా మత్తుకు బాగా అడిక్ట్ అయిపోతాడు. మరీ ముఖ్యంగా ఒకరోజు టోర్నమెంట్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. ఆ మ్యాచ్ ముందు కూడా మత్తు పదార్థం తీసుకోవడం వల్ల మ్యాచ్ లో సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతారు. నిజం చెప్పాలంటే మ్యాచ్ మధ్యలోనే మత్తు వచ్చి కింద పడిపోతారనమాట. ఆ తర్వాత ఈ విషయం కాస్త ప్రిన్సిపల్ తెలిసి ప్రిన్సిపల్ కూడా హీరో అంటే చిరాకు తనకి. మరీ ముఖ్యంగా కోచ్ కూడా హీరో మీద కోపం వచ్చేసింది. ఎందుకంటే తనని కొట్టాడు కాబట్టి. దాంతో కోచ్ ఏం చేస్తాడంటే ప్రిన్సిపల్ దగ్గర హీరోని బుక్ చేస్తాడు. వెంటనే ప్రిన్సిపల్ వచ్చేసి నిజం చెప్పండి రా మీరు మత్తు పదార్థం తీసుకున్నారు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఫస్ట్ సైలెంట్ గా ఉంటాడు. కానీ తర్వాత కోపం వచ్చేసి తీసుకున్నాము ఏంటి ఇప్పుడు సస్పెండ్ చేస్తావు చేయని చెప్పి అంటంతో ప్రిన్సిపల్ కి నిజంగానే కోపం వచ్చేసి హీరోని సస్పెండ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరో వాళ్ళమ్మ భయంకరంగా తిడుతుంది అనమాట. అంతేకాకుండా ఇప్పటికైనా మారు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం వాళ్ళ అమ్మనే తిడతాడు అనమాట. నీకేం తెలుసు బయట ప్రపంచం గురించి అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ అమ్మకి అర్థం అవుతుంది తండ్రి లేని పిల్లగాడు కదా అని చెప్పేసి వీడిని కొంచెం గారాబంగా పెంచాను వీడు చెడిపాడు అని చెప్పేసి దయచేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా తొక్క నీ దగ్గర ఉండేదేంటి నేను వెళ్ళిపోతాను నా కోసం బయట ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని చెప్పేసి మనోడు కనీసం బట్టలు కూడా తీసుకోకుండా అలా బయటకు వచ్చేస్తాడనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ అమ్మకే బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే అదే ఊర్లో ఒక పాడుబండి ఇల్లు ఉంటుంది అనమాట. అక్కడ ఒక అతను ఉంటాడు. తానేంటంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాడు. కాకపోతే వాడు వచ్చేసి హీరోతో ఏమంటాడంటే చూడు ఈ ముక్కుతో పిలుచుకోవడం అనేది పాతకాలం ట్రెండ్ అని చెప్పేసి ఆ బుర్ర కోడు హీరోని ఇంకా చెడగొడుతూ ఇంజెక్షన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పేసి హీరోకి ఆ అలవాటు కూడా నేర్పిస్తాడు. ఇంకేముంది హీరో పూర్తిగా చెడిపోతాడనమాట. మరీ ముఖ్యంగా ఇంకా దారుణంగా తయారవుతాడు. మరుసటి రోజు ఫ్రెండ్స్ తో కలిసి కారులు దొంగతనం చేయటం ఆ తర్వాత షాపులోకి వెళ్ళి దొంగతనం చేయడం చేస్తూ ఉంటాడు. ఒక షాపును దొంగతనం చేసే క్రమంలో సడన్ గా పోలీసులు ఎంటర్ అవుతారు. దాంతో నలుగురులో ముగ్గురు తప్పించుకుంటారు. ఒకడు మాత్రం పోలీసులకు దొరికిపోతాడు. ఆ తర్వాత హీరో మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే ఒక బార్కి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ టీవీలో బాస్కెట్ బాల్ టీం గురించి చెప్తూ ఉంటారు. అందులోనూ నేషనల్ కి సెలెక్ట్ అయిన టీం గురించి చెప్తారనమాట. వాళ్ళు ఎవరో కాదు హీరో ఈ సినిమా స్టార్టింగ్ లో ఎవరి దగ్గర అయితే డబ్బులు కొట్టేసి వెళ్లి ప్రశాంతంగా హోటల్లో మెక్కారో ఆ టీం వాడే అందులో ఉంటాడనమాట. వాడిని చూసిన తర్వాత హీరోకి బాధ అనిపిస్తుంది. ఈ రోజు నేను ఇలా తాక్కుంటూ కూర్చోకపోతే నేను కూడా ఖచ్చితంగా అక్కడ ఉండేవాడిని అని చెప్పేసి. కాకపోతే ఏం చేస్తాం జరగాల్సిన దారుణం జరిగిపోయింది. అయినా సరే హీరోలో ఎటువంటి మార్పు రాదు. ఆ మరుసటి రోజు హీరో దగ్గర డబ్బులు ఉండవు అనమాట. కాకపోతే మత్తు పదార్థాలు తీసుకోవాలి. దాంతో హీరోకి ఏం చేయాలో అర్థం కాక తనకు అసలు ఈ అలవాటు నేర్పించిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే లోపల వాళ్ళ నాన్న ఉంటాడనమాట. బేసికల్ గా అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న తన కూతురుని పిలిచి ఎవడో నీకు తెలుసా అని చెప్పి అంటే ఏమో డాడీ నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. వెంటనే గొడవ చేస్తాడు. ఇంకేముంది ఆ తర్వాత సెక్యూరిటీ వస్తాడు. హీరోని బయటపడేస్తారు. ఆ తర్వాత హీరోకి ఏం చేయాలో తెలియక ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఒక చిన్నపాటి గ్యాంగ్ ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర మత్తు పదార్థాలు ఉంటాయి. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుతూ ఉంటాడు నాకు కొంచెం కావాలి నరాలు చిట్లిపోతాయి నా వల్ల కావట్లేదు అని చెప్పేసి వాళ్ళని అడగడంతో వాళ్ళు ఏంటంటే ఈడెవడ నడి రోడ్డు మీద అన్నం అడుక్కుంటా
ఉంటారు, లేకపోతే డబ్బులు అడుక్కుంటారు, వీటిని సరుకు అడుగుతున్నాడని చెప్పేసి హీరోని పట్టుకొని పిచ్చ కొట్టి నడి రోడ్డు మీద పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా పడిపోయి ఉన్నప్పుడు కరెక్ట్ గా అక్కడికి ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ అనమాట. హీరోని చూసి వీడింటి ఇక్కడ పడిపోయాడు అని చెప్పేసి తనని తన ఇంటికి తీసుకెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి మెలకు వస్తుంది. వెంటనే హీరో ఆ పోలీసుని చూసి సార్ మీరు నన్ను కాపాడిందని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు, థ్యాంక్స్ అండి అని చెప్పేసి. కాకపోతే పోలీస్ ఏమంటాడంటే అరే నీ ప్యాకెట్ లో మత్తు పదార్థం దొరికిందిరా, నాకు నీ జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటావు అని చెప్పేసి హీరోని పట్టుకుంటాడు. కాకపోతే హీరో ఏంటంటే నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ పట్టుకొని కొట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, తలుచుకుంటే ఇప్పుడు నేను అరెస్ట్ చేయగలను, కానీ దయచేసి నా మాట విను, నువ్వు ఇందులోంచి బయటికి రా, నీకు ఒక మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి అనడంతో హీరో మాత్రం వినడనమాట. దాంతో ఆ పోలీసు కోపం వచ్చేసి హీరో కాళ్ళు చేతులు కట్టి అవతల పడేస్తాడు. అందులోనూ అలాగే ఉంచుతాడనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే నైట్ అయ్యేసరికి మత్తు పదార్థం తీసుకోవాలనిపిస్తుంది. దాంతో కేకలు వేస్తూ ఉంటాడు, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నా తల చిట్లిపోతుందని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కానీ పోలీస్ మాత్రం బయట బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే హీరోని అందులో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత హీరో ఏంటంటే మామూలుగా అయిపోతాడు. ఆ తర్వాత కాలు చేతులకున్న కట్లు విప్పేస్తాడు. దాంతో హీరో ఏంటంటే సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే అప్పుడు పోలీసు ఏమంటాడంటే చూడు, మీ అమ్మ నీ కోసం ఎంతో కష్టపడుతుంది, అందులో నువ్వు టాలెంట్ ఉన్నాడువి, మీ అమ్మ ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు పంపించింది కదా, నువ్వు ప్రౌడ్ గా ఆవిడ ముందుకెళ్ళి నుంచునేలా చేస్తాను నిన్నని చెప్పేసి హీరోని చాలా చక్కగా చూసుకుంటాడు. ఆ తర్వాత హీరో మీద నమ్మకంతో నువ్వు మారిపోయావన్న నమ్మకం నాకుంది, కాబట్టి నేను డ్యూటీకి వెళ్తున్నాను, ప్రశాంతంగా పడుకో, సాయంత్రం వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అనడంతో ఆయన వెళ్ళిపోయిన మరు క్షణం ఏం చేస్తాడంటే హీరో ఇంట్లో ఎక్కడైనా డబ్బులు దొరుకుతాయి అని చెప్పేసి మొత్తం వెతుకుతాడు. చూస్తే ఇంట్లోనేమో డబ్బులు దొరకవు, ఎందుకంటే మత్తు పదార్థం కొనుక్కోవాలి కాబట్టి. ఇన్ని రోజులు హీరో యాక్ట్ చేశాడు అనమాట. బయటికి వెళ్తే ఈయన అరెస్ట్ చేస్తాడు. అందులోనూ ఈయన నమ్మించి మోసం చేద్దాం అని చెప్పేసి హీరో ఇప్పుడు దాకా డబ్బులు దొబ్బాడు, అది సంగతి. ఆ తర్వాత హీరో బయటకు వస్తాడు, తెలిసిన వాళ్ళని డబ్బులు అడుగుతాడు. అప్పుగా అడిగితే వాళ్ళు ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడే హీరో ఒక దారుణానికి దిగుతాడు. ఆ దారుణం ఏంటంటే ఇంతకు ముందు తన కోచ్ ఏదైతే చేయమన్నాడో అది ఒక గే దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మీరు నాతో టైం స్పెండ్ చేయండి అని చెప్పేసి అంటాడు. అది చూసిన తర్వాత నాకే మైండ్ బ్లాక్ అయింది, ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కదా. అది చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. అందులోనూ హీరోకి ఏంటంటే వాళ్ళ కోచ్ గుర్తొస్తాడు అనమాట. ఎరా ఒకప్పుడు నేను ఇది చేస్తానంటే నువ్వు కాదన్నావు, ఇప్పుడు నీకు అవసరం అని చెప్పేసి వేరే వాడితో ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ కోచ్ అక్కడ కనిపిస్తూ ఉంటాడు హీరోకి. ఏం చేస్తావు, డబ్బులు కావాలి, మత్తు పదార్థం తీసుకోపోతేనే వాడికి నరాలు చిట్లిపోతేనే తల పేలిపోయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఎలాగోలా పని అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకొని హీరో తన ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు. పదరా కొనుక్కుందాం చూస్తే ఎవడి దగ్గర సరుకు ఉండదు అనమాట. అంత తిరిగినా సరే ఎవడి దగ్గర కనిపించదు. కాకపోతే లాస్ట్ కి ఒకే ఒక్కడి దగ్గర కనిపిస్తుంది. ఆడి దగ్గరికి వెళ్ళి సరుకు కావాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళకి అమ్ముతాడు. కానీ అది సరుకు కాదనమాట, మైదా పిండి. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. వాడు వెనకాల పరిగెడుతూ ఉంటారు హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరో ఇద్దరు కలిసి. కాకపోతే వాడేంటంటే బిల్డింగ్ లోకి పారిపోతాడు. అయినా సరే వీళ్ళు వెనకాల పడుతూ ఉంటారు. కానీ పైకి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వు మమ్మల్ని మోసం చేసావు, డబ్బులు అని చెప్పి అంటంతో లేదు లేదు నాకు ఈ డబ్బులు కావాలి, నా కుటుంబానికి చాలా అవసరం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గన్ను ఉంటుంది అనమాట. ఆ గన్ను తీసుకుని నేను కాల్ చేస్తా అని చెప్పేసి అంటంతో వాడు కొంచెం భయం వేసి వెనక్కి వెళ్తాడు. కాకపోతే బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోతాడు. ఇదంతా చూసి హీరో స్టన్ అయిపోతాడు. అందులోని కింద ఉన్న వాళ్ళు ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూస్తారు. వీడే చంపాడని చెప్పేసి వాడిని పట్టుకుని పిచ్చగొట్టుడు కొడతారు. ఆ తర్వాత పోలీసులకు అప్పచెప్తారు. ఇంకేముంది, ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ జైలుకి వెళ్ళాడు. దగ్గర ఉన్న డబ్బులేమో వాడు తీసుకున్నాడు. హీరో దగ్గర డబ్బులు లేవు. మరో పక్క కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, నరాలు షివరైపోతున్నాయి అనమాట. తల నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు తనకి డబ్బులు కావాలి. ఏం చేయాలో తెలియక హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. తలుపు కొడతాడు. వాళ్ళ అమ్మ కూడా డోర్ సగమే తీస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా డబ్బులు ఇవ్వమ్మా, అర్జెంట్ కావాలమ్మా, నేను మళ్ళీ రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పేసి హీరో ఏడుస్తూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే వీడు ఎందుకు డబ్బులు అడుగుతున్నాడో బాగా అర్థమైపోతుంది. కాకపోతే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సైలెంట్ గా వింటూ ఉంటుంది అనమాట. మరోవైపు పాపం ఈవిడ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు హీరో ఏంటంటే అడిగి చివరికి వాళ్ళ అమ్మను కూడా పట్టుకొని బూతులు తిడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మకి బాధ అనిపించేసి ఇంకా ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫోన్ చేస్తుంది. వాళ్ళు వచ్చేసి చిన్న వయసులోనే మత్తు పదార్థాలు తీసుకున్నాడని చెప్పేసి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అది కూడా 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే లోపల ఉన్న తర్వాత మత్తు పదార్థం యూజ్ చేసేంత అవకాశం లేకుండా పోయింది. దాని వల్ల తాను ఇప్పటి వరకు రాసుకున్న డైరీని చదివే అవకాశం దొరికిందనమాట. తను ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా తయారయ్యాడు, తనలో ఉన్న టాలెంట్ ఏంటి, తనకు బాస్కెట్ బాల్ ఆడటం బాగా వచ్చు, మరీ ముఖ్యంగా తనకి రైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసి తనకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఎందుకంటే ప్రతిరోజు డైరీ రాయడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గురించి ఒక పుస్తకం రాసి రిలీజ్ చేశాడు. మరీ ముఖ్యంగా తను ఈ అలవాట్ల నుంచి ఎలా బయటపడ్డాడని చెప్పేసి చాలా మందికి చెప్పాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, చాలా మంది పాపం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు.
అందులో ఉన్న ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మనమే ఇంకొకటి జీవితం నాశనం చేయడం అవ్వచ్చు. సో ఏది ఏమైనా సరే ఒక్కసారి జీవితాన్ని కోల్పోతే మళ్ళీ మన జీవితాన్ని మనం తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ తిరిగి తెచ్చుకోలేనంత స్టేజ్కి మాత్రం మనం వెళ్ళకూడదు. సో ఈ సినిమా నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.